చెప్పండి, అంటే భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలకు గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఎస్, ఇప్పుడు ఈ నాగార్జున మీద చర్య తీసుకోవడమే పెద్ద మెసేజ్ సమాజానికి. ఎందుకంటే పేదలే కాదు బడాబాబుల విషయంలో కూడా గవర్నమెంట్ ఫర్మ్ ఉంటుందని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్తుంది. అయితే ఫైన్ వేయాలి. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి దందా చేస్తున్నాడు, అక్రమంగా కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాడు. ఈ చెత్త చెదారం అంతా ఇప్పుడు అది ఫాస్ట్ ఆఫ్ ప్యారిస్ మొత్తం దాన్ని తీసుకుపోయి చెరువులు వేస్తే చెరువు మొత్తం ఇంకా పొల్యూట్ అవుతుంది. కాబట్టి ఆ చెత్తను మొత్తం వాళ్ళే తొలగించాలి. ఇన్ని రోజులు చేసిన దానికి బిజినెస్ మీద కూడా ట్యాక్స్ వేయాలి, గవర్నమెంట్ ఫైన్ వేయాలి. అయితే ఒక నాగార్జునే కాదు, సిటీ ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజ్ మొత్తం ఈరోజు చెరువుల్లో ఉంది. అట్లా బడాబాబులు రాజకీయ అండతోటి అక్రమాలకు తెగించిన అందరి మీద కూడా ఈరోజు చర్య తీసుకోవాలి. ఎందుకంటే కేవలం కొద్ది మందితో తీసుకుంటే ఏమంటే మీతో ఎస్కేప్ అవుతారు. అసలు తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు, తెలంగాణ అంటేనే చెరువులు ప్రకృతి అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. కానీ కేసీఆర్ హయాంలోనే విపరీతమైన ధ్వంసం జరిగింది ప్రకృతి. కాబట్టి కేసీఆర్ ఆలోచించాలి ఆయన చేసిన పొరపాట్లకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా రాజకీయ కక్షలతో కాకుండా తెలంగాణ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాటర్ బాటిల్ని దృష్టిలో పెట్టుకొని భూగర్భ జలాలని రాబోయే తరానికి ఇవ్వాలి. కాబట్టి ఎందుకంటే మనం బెంగళూరులో చూసాం, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బెంగళూరులో అది ప్రపంచ స్థాయి నగరమైనా కూడా నీళ్ళకి మంచినీటికి చాలా ఇబ్బంది పడిన నగరం బెంగళూరు. అలాంటి పరిస్థితి హైదరాబాద్కి రావద్దంటే చెరువుల్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి ఇది ప్రజలందరి బాధ్యత, అన్ని సంఘాలు అన్ని పార్టీల బాధ్యత చెరువుల్ని రక్షించుకోవడం. దానికోసం ప్రభుత్వం చేస్తున్న ఈ కృషికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలి. అట్లాగే ప్రభుత్వం కూడా ప్రతి చెరువును రక్షించడం కోసం చర్యలు తీసుకోవాలి. చెరువుల దగ్గర ఇప్పుడు హైడ్రాని అయితే ఏర్పాటు చేశారో రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ, ఇరిగేషను, ఈ రెవెన్యూ వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని చెరువుల దగ్గర రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా అయితేనే చెరువులు కాపాడబడతాయి. లేకపోతే చెరువుల్ని ఇలా నాగార్జున పోతే రేపు ఇంకోటి ఒకసారి కబ్జా పెడతారు. కాబట్టి అట్లా కబ్జా కాకుండా పర్మనెంట్ సెటప్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అంటే మనం ఇక్కడ 3 ఎకరాల కబ్జాను చూసాము. దీంతో పాటు ఇంకా వేరే ఏం ఆక్రమణలు ఉన్నాయి ఈ చెరువు చుట్టుపక్కల? ఇంకా ఉన్నాయి. అంటే ఇప్పుడు సర్వే ఉంది. 2010లో ఒకసారి సర్వే జరిగింది. విద్యాసాగర్ సార్ మా ఏరియాలో డిప్యూటీ కలెక్టర్ ఉన్నప్పుడు 2014లో బ్రహ్మాండమైన సర్వే జరిగింది. ఆ రిపోర్ట్ ఉంది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం చేయాలి. ఇప్పుడు ఈ చెరువుకి వచ్చే నీరు మొండికుంట నుంచి ఈ చెరువుకి నీళ్ళు వస్తాయి. ఈ చెరువు నుంచి ఈదులకుంటకు పోతాయి. ఈ చెరువు నుంచి ఈదులకుంటకు పోయే గొలుసు కట్ట నాలా మొత్తం నమ్మలేశారు. నాలాలో ఎవరు బీజేపీ ఎంపీ ఉందనేది కూడా సమాచారం ఉంది. ఆ నాలాను మొత్తం నమ్మలేశారు. ఆ నాలాని అట్లాగే ఈదులకుంట చెరువుని మొత్తం పరిరక్షించాలని చెప్పేసి మేము హైడ్రా కమిషనర్కి ఫిర్యాదు చేశాము. ఈ రోజు కూడా హైడ్రా కమిషనర్ గారు రాగానే మేము ఫిర్యాదు ఇస్తాము. 40 ఫీట్ల నాలా ఈ రోజు 5 ఫీట్లు ఉంది. మొత్తం ఈ నాలా వంటి మొత్తం మీద అధికారులు ఈ రోజు పెద్ద ఎత్తున మొత్తం కబ్జా పెట్టింది. అవన్నీ ఎంకరేజ్మెంట్ మేము తీయాలని చెప్పేసి హైడ్రా కమిషనర్ గారికి. మన ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ చూసాం. అసలు ఇందులో ఇన్నేళ్ల పాటు మీరు వ్యాపారాలు చేశారని కూడా అంటున్నారు. సో ఇక్కడ అసలు ఎట్లా కాస్ట్ ఉంటుంది ఇక్కడ ఈ కన్వెన్షన్ ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే? ఇది ఇప్పుడు అకేషన్ బట్టి, ఇప్పుడు బర్త్డే ఫంక్షన్లు కానీ లేకుంటే బడాబాబులు ఇప్పుడు అక్రమంగా అన్యాయంగా డబ్బులు సంపాదించినోడు వచ్చి ఖర్చు పెట్టుకుంటాడు. ఇప్పుడు గరీబోడు, మిడిల్ క్లాస్ వాడు, మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీ, చిన్న ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ చేసుకునే ఫంక్షన్లు కాదు. బాగా ఇబ్బడిబుడిగా డబ్బులు సంపాదించి ట్యాక్సులు కట్టకుండా ఇబ్బడిబుడి డబ్బులు సంపాదించాడు. అలాంటి వాళ్ళు వచ్చి కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్లు చేసుకుంటారు. ఉన్నోడికి ఇచ్చినట్టు ఆ కోట్లు అక్రమంగా సంపాదించి నాగార్జునకి ట్యాక్స్ల రూపంలో ఈ ఫీజుల రూపంలో ఇచ్చేసి చేసుకో. ఒక ఈవెంట్, ఒక బర్త్డే ఈవెంట్కి 10 కోట్లు వసూలు చేసి నాగార్జున సార్ బర్త్డే ఈవెంట్కి. కాబట్టి పెద్ద ఈవెంట్కి, ఫంక్షన్స్కి, మ్యారేజ్ ఫంక్షన్లకి, ఇతర అలాంటి ఈవెంట్స్కి మొత్తము కోట్లలో డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. వాటన్నిటి సరే డబ్బులు ఎన్ని వసూలు చేసిన అనేది ఒకటి, కానీ ఈ 10 సంవత్సరాలు బిజినెస్ చేసింది కాబట్టి ఆ బిజినెస్ మీద ట్యాక్స్ చేయాలని చెప్పేసి ఆ బిజినెస్ మీద గవర్నమెంట్ ఈరోజు పన్ను వేసి వాళ్ళకి ఈరోజు ఫైన్ వేసి వసూలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఏదైతే ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, హైడ్రా తీసుకుంటున్నటువంటి నిర్ణయం, ఈ ఉక్కుపాదంతో మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెరువులకు పూర్వ వైభవం వస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారైతే చెప్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాము కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నాన్ స్టాప్గా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. అంటే చివరి ప్రక్రియ దాదాపు 99% కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కొంత భాగం ఏదైతే ఉందో ఆ బ్యాక్ సైడ్ గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నటువంటి భాగం అయితే ప్రస్తుతం వాటిని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు అక్కనేని నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ అయితే ప్రస్తుతం పూర్తయినటువంటి పరిస్థితి. సో ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా కూల్చివేసే విధంగా కూడా ఇప్పటికే ఇటు హైడ్రా రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి సిబ్బంది టీం ని కూడా ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.